జనుర్వేదానికి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మనం గురక గురించి చెప్పుకోబోతున్నాం. గురక సహజమే కదా. గురక వల్ల వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏంటి అని అనుకుంటున్నారా? కానీ గురక వల్ల చాలా చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. వెనకటికి స్వామి వివేకానంద పడుకునేటప్పుడు గురక పెట్టేవాడట. రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పేవారు, నాయనా గురక పెట్టకు ఆయు క్షీణమని. అంటే గురక పెట్టే వాళ్ళలో ఆయు ప్రమాణం తగ్గిపోతుందా? ఖచ్చితంగా తగ్గిపోతుందని చెప్పచ్చు. ఎందుకంటే గురక పెట్టే వాళ్ళల్లో ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుంది. దీని మెడికల్ టెర్మినాలజీలో హైపాక్సీ అంటారు. అంటే సరి అయినటువంటి ఆక్సిజన్ బాడీకి అందదు. అసలు గురక అంటే ఏంటి? ఈ గురక అనేది ఏంటంటే నిద్రపోతున్నప్పుడు ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా శ్వాస తీసుకుంటున్నప్పుడు ఒక విధమైనటువంటి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ సౌండ్ వల్ల థ్రోట్ వైబ్రేట్ అవుతుంది. ఈ వైబ్రేషన్స్ వల్ల సౌండ్ వస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సౌండ్ అనేది ఒక మోతాదు దాటితే పక్కన పడుకునే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మన ట్రైన్లోని బస్సుల్లోని చూస్తూ ఉంటాం కదా, ఈ గురక పెట్టే వాళ్ళని ఎవరిని పడుకొని. విచిత్రం ఏంటంటే గురక పెట్టే వాళ్ళకి వాళ్ళు గురక పెడుతున్నారని తెలియదు. ఇంకొక విచిత్ర విషయం చెప్పనా, ఈ గురక అనేది రాబోయే హార్ట్ అటాక్ కి లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కి ఒక వార్నింగ్ సిగ్నల్ అని చెప్పి డాక్టర్ అనుకోడు, పేషెంట్ అనుకోడు. దీనికి చాలా చాలా స్టడీస్ జరిగాయి. గురక పెట్టే వాళ్ళలో 35% మందికి హార్ట్ అటాక్ వస్తుంది. 67% అంటే 67% బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పి ఒక అధ్యయనంలో తెలియదు. ఈ గురక రావడానికి ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకున్నాం కదా. ఇట్ ఇస్ ఓన్లీ ఏ సౌండ్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ అవుట్ ఆఫ్ ది వైబ్రేషన్స్ ఆఫ్ ద థ్రోట్ అంటాం. అంటే నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు గొంతు ద్వారా కానీ నోటి ద్వారా కానీ వచ్చే ఒక విధమైనటువంటి శబ్దాన్ని గురక అంటాం. ఇది ఏం జరుగుతుందంటే మనిషి పడుకునేటప్పుడు థ్రోట్ మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి. రెండోది శ్వాసనాళాలన్నీ కూడా కుదించుకుపోతాయి. దీనివల్ల ఏంటంటే ఎయిర్ అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. వచ్చేటువంటి శ్వాసనాళాలన్నీ కూడా కుదించుకుపోవడం వల్ల సరైనటువంటి ఎయిర్ ఇంటేక్ ఉండదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ ఎప్పుడైతే అందదో చాలా ప్రక్రియలు ఆగిపోతాయి. మనకి ఆక్సిజన్ చాలా అవసరం. ముఖ్యంగా మన బ్రెయిన్ కి 60% ఆఫ్ ది బ్లడ్ మన బ్రెయిన్ కే వెళ్తుంది. అంటే ఆక్సిజన్ 60% ఆఫ్ ఆక్సిజన్ ముందు బ్రెయిన్ కే కావాలి. ఈ ఆక్సిజన్ తగ్గిపోవడం వల్ల చాలా ప్రక్రియలు ఆగిపోతాయి. ముఖ్యంగా మెటబాలిక్ రియాక్షన్స్ అన్ని కూడా చాలా దెబ్బతింటాయి. అయితే తక్కువ ఆక్సిజన్తో మనం బతకలేదా అంటే బతుకుతున్నాం. ఇప్పుడు ప్రపంచంలో కూడా హైయెస్ట్ పొల్యూషన్ ఉండేటువంటి ప్లేస్ని ఢిల్లీగా చెప్పుకుంటున్నారు. రెండోది కైరో అంటున్నారు. అంటే ఢిల్లీలో అంత పొల్యూషన్లో కూడా మనుషులు బతికేస్తున్నారు. వాళ్ళకి ఆక్సిజన్ ఎక్కడిది అంటే అవైలబుల్ ఆక్సిజన్తో బతుకుతున్నారు. కానీ అది కరెక్టా? కాదు. దీనికి ముఖ్యంగా ఈ ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోవడం వల్ల బ్రెయిన్ ఒకటే కాదు దెబ్బతింది, రక్తనాళాలు, తర్వాత వచ్చే హార్ట్, లివరు, కిడ్నీస్ ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. ఎందుకంటే ప్రతి సెల్కి ప్రతి ఆర్గాన్కి కూడా ఆక్సిజన్ చాలా అవసరం. ఈ గురక వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ గురించి చెప్పుకుంటే మొట్టమొదట క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోతుంది. గురక పెట్టేవాడు సరిగా నిద్రపోలేదు. దీన్నే ఈజీ ఫెటిగబిలిటీ అంటారు. మనిషి తొందరగా అలసిపోతాడు. దైనందిన కార్యక్రమాల్లో ఇన్ని పనులు చేయాలి అనుకున్నవాడు సగాన్ని సగం పోస్ట్ పోన్ చేసేస్తాడు. ఎందుకంటే మనిషిలో సత్తు ఉండదు. సత్తు ఎందుకు ఉండదు అంటే ఆక్సిజన్ ఇంటేక్ తగ్గిపోతుంది కాబట్టి. రాత్రే ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. సాధారణంగా మాట్లాడేటప్పుడు మన ఆక్సిజన్ తగ్గిపోతుంది. అందుకనే మహాత్మా గాంధీ గారు ఏమనేవారు, మాట్లాడడం తగ్గిస్తే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావని. సో మాట్లాడడం వల్ల ఏం జరుగుతుందంటే మనం మాట్లాడే టైంలో ఆక్సిజన్ తీసుకోవడం అనేది కూడా తగ్గుతుంది అనేటువంటి ఒక అధ్యయనం. ఇంకా పోతే ఈజీ ఫెటిగబిలిటీ తర్వాత ఏం జరుగుతుందంటే వీళ్ళలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. గురక పెట్టే వల్ల చాలా మందిలో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదే 35% హార్ట్ అటాక్స్ కారణం దొరికే గురకే అని చెప్పి ఒక అధ్యయనంలో తెలియదు. 67% బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అని చెప్పి కూడా ఒక అధ్యయనంలో తెలియదు. అంటే ఈ బ్రెయిన్ స్ట్రోక్ రావడం వల్ల పెరాలసిస్, ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ పడిపోవడం, వాడు ఏ పని చేయలేకపోవడం. రెండోది ఈజీ ఫెటిగబిలిటీతో పాటు వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, ఫోకస్ ఉండదు. తర్వాత మెమరీ లాస్ కూడా ఉంటుంది, తగ్గిపోతుంది. ఇంకా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లోకి వచ్చేసరికల్లా చాలా మెటబాలిక్ కాంప్లికేషన్స్, మెటబాలిక్ ప్రాబ్లమ్స్ కూడా ఈ గురక పెట్టే వాళ్ళలో కనపడతాయి. ముఖ్యంగా గురక పెట్టే వాళ్ళు ఏం జరుగుతుందంటే ఒబిసిటీ, విపరీతమైనటువంటి స్థూలకాయ. గురక పెట్టే వాళ్ళందరూ కూడా స్థూలకాయలను చెప్పుకోవచ్చు మనం. లేదా గురక పెట్టేవాళ్ళు స్లోగా ఒక పర్టికులర్ టైం వచ్చేసరికల్లా కాయం అనేది పెరిగిపోతుంది, అంటే ఊపకాయం పెరిగిపోతుంది. రెండోది ఏంటంటే సెక్సువల్ డిస్ఫంక్షన్. వాళ్ళు పురుషులను అనిపించుకోరు. వాళ్ళలో ఉన్నటువంటి సెక్సువల్ ఎబిలిటీ పూర్తిగా తగ్గిపోతుంది. దీని అంతటికీ రూట్ కాజ్ ఒకటే, ఏది? ఆక్సిజన్ తగ్గిపోవడం. దీనికి గురక వల్ల ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గడం వల్ల నేను చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ కాంప్లికేషన్స్ అన్ని వస్తాయి. ఇంకా మెటబాలిక్ ఫంక్షన్స్ లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లివర్ తాలూకా ఫంక్షన్, హార్ట్ తాలూకా ఫంక్షన్, కిడ్నీస్ తాలూకా ఫంక్షన్ కూడా స్లోగా డిటరేట్ అయిపోతూ ఉంటాయి. అంటే గురక అనేది ఇన్ని జబ్బులకి కారణమా అంటే ఖచ్చితంగా కారణమని చెప్పచ్చు. విచిత్రం ఏంటంటే గురక పెట్టిన వాళ్ళని హేళనగా చూస్తారు. అయితే నేను ఈ పద్యాలు రాసింది హేళన గురించి కాదు, మిమ్మల్ని కాషస్ చేయడం కోసం రాసినటువంటి పద్యం ఇది. గురక శబ్దకం అనమాట. గురక శబ్దము కాదు నిశ్శబ్ద విప్లవం, ప్రాణవాయువుని నిలిపి మెదడు పాడి చేయి, పక్షపాతము వచ్చు ప్రాణాంతకము కావచ్చు, గురక మెదడుకు చేటు గదర స్మృతి. ఇంకా పోతే ఈ గురకకి
రెమెడీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 రూములతో ఏసీ వేసి పడుకున్నా సరే వాడికి గురక వస్తుంది. పూర్వం చెట్ల కింద పడుకునేవారు. వాళ్ళ తాలూకా లాంగిట్యూడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా ఫిట్‌గా ఉండేవారు. మర్నాడు హాయిగా వాళ్ళు ఏ పనైనా చేసుకునేవారు. వాళ్ళలో గురక లేదా అంటే గురక తగ్గేటువంటి గాలులు ఈ చెట్ల ద్వారా వాళ్ళకొచ్చేవి. ఇంతకుముందు ఎపిసోడ్ మనం చెప్పుకున్నాం. మా దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ ఒకటి ఉంది. దాని పేరు గుర్నిల్ అని. అంటే గుర్రు నిల్ అనేటువంటి పేరు దానికి పెట్టాము. గుర్నిల్ అని. అంటే గురకని పూర్తిగా తగ్గిస్తుంది అనే అర్థంతో ఆ పేరు పెట్టడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మేము ఏం చేసామంటే ఆరోమాస్యూటికల్ ప్రోడక్ట్ అన్నమాట. ఇది ప్లాంట్స్ నుంచి తీసినటువంటి ఆరోమాటిక్ సబ్స్టెన్సెస్ లో దీన్ని తయారు చేసాం. మనిషి ఆరు బయట పడుకున్నప్పుడు, చెట్టు కింద పడుకున్నప్పుడు హాయిగా పడుకోగలడానికి కారణం ఏంటంటే చెట్ల నుంచి వచ్చేటువంటి ఒక విధమైనటువంటి అరోమా. అరోమా అంటే పువ్వులు, కాయలు, కాండాలు, ఆకుల్లో ఉండేటువంటి ఒక విధమైనటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్. ఇవి ఏంటంటే చాలా స్లోగా ఇవాపరేట్ అవుతాయి. ఈ స్లో ఇవాపరేషన్ వల్ల ఏం జరుగుతుందంటే గాలిలో వ్యాప్తి చెందుతాయి. ఈ పాయింట్ మేము తీసుకొని ఖచ్చితంగా ఈ అరోమాకి ప్లస్ ఈ గురకకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ అరోమాస్యూటికల్ ప్రోడక్ట్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ అరోమాటిక్ కాంపౌండ్స్ ప్లాంట్స్ నుంచి, పువ్వుల నుంచి, కాయల నుంచి, కాండాల నుంచి వీటి నుంచి తీసి దీన్ని వాడడం వల్ల ఏం జరుగుతుందంటే శ్వాసనాళాలు విచ్చుకుంటాయి. ఎప్పుడైతే శ్వాసనాళాలు విచ్చుకుంటాయో ఎయిర్ పాసేజ్ చాలా హాయిగా జరుగుతుంది. దీనివల్ల వాళ్ళకి గురక తగ్గుతుంది. ఈ గురక అనేది తగ్గడమే కాదు, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. మీకు ఒక ఫస్ట్ క్యాప్సూల్ వేసుకోగానే వాళ్ళు మన్నాడు హాయిగా నిద్రపోయిన ఇవాళ అనిపిస్తుంది అనమాట. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఫస్ట్ క్యాప్సూల్ వాడాం కదా అని రేపే గురక తగ్గిపోతుంది. ఇంటెన్సిటీ ఆఫ్ గురకను బట్టి మీకు డ్యూరేషన్ కూడా ఆధారపడి ఉంటుంది. అంటే 1 month వాడాలా, 2 months వాడాలా, 3 months వాడాలా. అయితే ఇవాళ గురకకు మీరు 100 మార్కులు ఇస్తే ఈ క్యాప్సూల్ స్టార్ట్ చేసిన తర్వాత, ఏది గుర్నిల్ క్యాప్సూల్ స్టార్ట్ చేసిన తర్వాత మన్నాడు దానికి 99 మార్కులు ఇస్తారు. తర్వాత 80 మార్కులు, తర్వాత 70 మార్కులు, అలా తగ్గుకుంటూ వెళ్తుంది. అయితే కొంతమందికి 5 రోజుల్లో రిజల్ట్ రాకపోలేదు. 5వ రోజు పూర్తిగా గురక స్టాప్ అయినటువంటి కేసెస్ కూడా నేను చూసాను. అయితే ఈ గురకకి కారణాలు ఏంటి అంటే కాంప్లికేషన్స్ చెప్పుకున్నాం కదా, ఇంకా కారణాలు చెప్పుకున్నాం. ఈ కారణాల్లో ముఖ్యంగా చెప్పుకునేది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. విపరీతమైనటువంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్లో మీకు ఆక్సిజన్ ఎలాగో లేదు. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఈ ఆక్సిజన్ ఇంటేక్ బ్రెయిన్ మీద పనిచేసి మీకు అది బ్రీతింగ్ సిగ్నల్స్ని తగ్గిస్తుంది అన్నమాట. ఈ కండిషన్లో మనం ఇంకొక కండిషన్ కూడా చెప్పుకుంటాం. కానీ ఏదేమైనప్పటికీ కూడా ముఖ్యమైన కారణం ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. తర్వాత ఆల్కహాల్ సేవించే వాళ్ళలో కూడా గురక ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మ్యూకస్ డ్రై అయిపోతుంది. ఎనటామికల్ ప్రాబ్లమ్స్తో పాటు ఈ మ్యూకస్ డ్రై అవ్వడం మూలాన్ని థ్రోట్ మజిల్స్ రిలాక్స్ అయిపోవడం వల్ల, రెండోది ఏంటంటే ఈ ఆల్కహాల్ కరోజివ్ అవడం మూలాన్ని గొంతుకు అది కాజ్ చేసేటువంటి ఇరిటేషన్ వల్ల కూడా ఖచ్చితంగా వీళ్ళకి గురక అనేది వస్తుంది. ఇంకా విపరీతంగా తిండి తినే వాళ్ళకి, అంటే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి గురక వస్తుంది, గురక ఉన్న వాళ్ళకి ఒబిసిటీ వస్తుంది, వైస్ వర్సా అనమాట. ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రోడక్ట్ గుర్నిల్ ఆరోమాటిక్ కాంపౌండ్స్ నుంచి చేస్తామని చెప్పాం కదా, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వాడేది ఏంటంటే అలతోడ వాసిక అని చెప్పి ఒక విధమైనటువంటి లీఫ్. రెండోది బిల్వ. బిల్వ అనేది మనం పూజకు ఉపయోగిస్తాం, అయినప్పటికీ కూడా అది ఒక అద్భుతమైనటువంటి ఆరోమాటిక్ ఆయిల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా పోతే మూడోది పిప్పలి, నాలుగోది శొంఠి, తర్వాత ఎస్ట్ మధు. వీటి కాంబినేషన్స్ తోటి ఈ ప్రోడక్ట్ తయారు చేసాం. ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. ఇది ఖచ్చితంగా గురక మీద పనిచేస్తుంది. అయితే ఎన్నాళ్ళు కావాలి, ఇది ఎన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది మీకు గురక మీద ఆధారపడుతుంది. ఇంత విన్న తర్వాత మీకు గురకంటూ ఉంటే, ఈ ప్రోడక్ట్ కావాలనుకుంటే మీరు ఈ కింది నెంబర్స్ కాల్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ముందు ముందు తెలుస్తాయి. ఈ గురక వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ గురించి, ఈచ్ కాంప్లికేషన్స్కి కారణాలు ఏంటి అన్నది మనం రాబోయే ఎపిసోడ్స్లో చెప్పుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.